ఎన్కౌంటర్ చేయాలి అనడం కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్ కంటే ఇంకా భయంకరమైనటువంటి శిక్షలు వేయాలి. చచ్చిపోవద్దు. చచ్చిపోతే చేసిన తప్పులు చేసిన పాపాలు ఒక బుల్లెట్తో వెంబడిని వెళ్ళిపోతుంది. అలా కాదు, ఈ తప్పు నేను ఎందుకు చేశానా, ఇంతమందిని నేను ఎందుకు బాధ పెట్టానా, ఇంతమంది కడుపు నేను ఎందుకు కొట్టానా, ఇంతమంది మనోభావాలను నేను ఎందుకు దెబ్బతీసానా అని బాధపడేలాగా చేయమని నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ పెట్టాను. రవిని ఎన్కౌంటర్ చేసే ముందు నిర్మాతలని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పేసి కూడా తిరుమల వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఫస్ట్ దాన్ని న్యూస్ ఛానల్లో రానివ్వకుండా ఎన్కౌంటర్ చేయండి, ఏదన్నా అయితే తర్వాత చూసుకుందాం. ఏదన్నా ఎవరిని తీన్మార్ మల్లన్నానే అసలు ఫస్ట్ న్యూస్ ఛానల్కి ఏంది, అతను ఒకప్పుడు న్యూస్ ఛానల్ పెట్టాడు కదా, అతను ఒకప్పుడు యూట్యూబరే కదా. అలా ఎదుగొచ్చిన మనిషి సినిమా ప్రపంచం గురించి, సినిమా ప్రపంచంలో కష్టాల గురించి, ఆర్టిస్టుల కష్టాల గురించి ఇవన్నీ తెలియవా, ప్రొడ్యూసర్ల కష్టాలు తెలియవా? తెలిసిన ఒక వ్యక్తిగా ఇలా మాట్లాడదాం చాలా ఖండిస్తున్నాను నేను. టికెట్ రేట్స్ హైక్ గానీ అండ్ సినిమా థియేటర్లో పాప్కార్న్స్ రేట్ గానీ వాటర్ బాటిల్ రేట్లు ఎక్కువ అయిపోయి ఏమండి దీన్ని మాత్రం నేను కూడా బాధపడుతున్నానండి. ఒక ప్రేక్షకురాలిగా, ఒక సినిమా అభిమానిగా, ఒక సినిమా అండ్ ప్రతి దాంట్లో నటించే ఒక నటిగా నేను కూడా బాధపడుతున్నాను. చాలా టూ మచ్ ఉన్నాయి రేట్లు. నేను కూడా మొన్ననే రీసెంట్గా వెళ్ళాను. అసలు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎలా ఉంటాయా, సింగిల్ థియేటర్లలో ఎలా ఉంటాయని నేను కూడా వెళ్ళాను. థియేటర్కి వెళితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే టికెట్లు. దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను. ఐబొమ్మ రవి చేసింది తప్పే కాదని నేను చెప్పట్లేదు, కానీ మా సినిమా వాళ్ళు, మా ప్రొడ్యూసర్లు ఏంటంటే కొంచెం చూసి, ప్రేక్షకులు పేదవాళ్ళు ఉంటారు అంటే ఇంతకు ముందర లెక్క సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముందర టికెట్ల రేట్లు పెరిగిపోయినాయి. దయచేసి ప్రొడ్యూసర్లకు నేను ఒకటే కోరుకుంటున్నానండి, గవర్నమెంట్కి కూడా ఒకటే కోరుకుంటున్నాను, సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మేము ఎలా బ్రతకాలో సినిమా ప్రపంచంలో, మేము ఎంత కష్టపడాలో సినిమా ప్రపంచంలో, సినిమా చూడటానికి వచ్చే మా అభిమానులు కూడా సినిమా చూసి బ్రతకాలి కనుక. అంటే బయట 20 రూపాయల బాటిల్ లోపల 100 రూపాయలు అంట, బయట 20 రూపాయల పాప్కార్న్ లోపల 400 రూపాయలు అంట. ఏంటి ఇంత దారుణమా? ఇక కూల్ డ్రింక్స్ అవి ఇవైతే విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు. మొన్న ఊరంగా సరదాగా నేను థియేటర్కి వెళ్తే ఒక్కదాన్ని వెళ్తే 3000 అయిపోయినాయి ఒకటే టికెట్. సరదాగా ఏదో సినిమా ఎంజాయ్ చేద్దామని మల్టీప్లెక్స్కి వెళ్ళా. సినిమాలు లేనిదే ప్రపంచంలో ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. ఐబొమ్మ రవి అనే వ్యక్తి చాలా అంటే చాలా వేల కోట్లలో మునిగిపోయింది సినిమా ప్రపంచం. ఇవాళ రోజు దిల్ రాజు గారు ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, డి సురేష్ బాబు గారు ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, కళ్యాణ్ గారు ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, అందరూ చాలా వరకు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఎందుకంటే మరి ఇంతకు ముందులా ఇప్పుడు ఐబొమ్మ అనేది రాకముందులా ఒక 100 రోజులు, ఒక 50 రోజులు థియేటర్లో సినిమా పడిన తర్వాత దేనిట్లోనైనా బయటకు ఓపెన్ అయ్యేది. ఈ ఐబొమ్మ వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ షో పడిందో లేదో ఈవినింగ్ కల్లా అది మాస్టర్ ప్రింట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నష్టపోయేది ఎవరు? మా సినిమా వాళ్ళనేగా. ప్రతి ప్రొడ్యూసర్కి నేను చెయ్యెత్తి దండం పెడుతున్నానండి. టికెట్ల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రేక్షకుల్ని, మన సినిమా అభిమానుల్ని కొంచెం అర్థం చేసుకొని టికెట్ల రేట్లు తగ్గించండి. ఎట్లా మాకు ఫ్యాన్ బేస్ ఉంది, ఇంతమంది వస్తారు, ఒక టికెట్ 1000 రూపాయలు పెంచినా కూడా కొన్ని కోట్లు వస్తాయి మాకు సంపాదించుకోనికే అనే లూప్ హోల్ ఒకటి పట్టుకొని సంపాదించుకుంటారు. అందుకే అయ్యా సంపాదన గురించి ఎవరు మాట్లాడొద్దయ్యా. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు. ఎవడ టాలెంట్ వాడు. చిరంజీవి అభిమానులను సంపాదించుకోలేదా? ఎన్టీఆర్ గారు అభిమానులను సంపాదించుకోలేదా? నాగేశ్వరరావు గారు అభిమానులను సంపాదించుకోలేదా? కృష్ణ గారు సంపాదించుకోలేదా? అప్పుడు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఆర్థిక పరంగా ఉన్నారు. అప్పుడు జనరేషన్ లో ఆ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు జనరేషన్ లో ఈ రేట్లు ఉన్నాయి. ఒక్కొక్కడు ప్రభాస్ అంటే 7 నుంచి 7 దాకా కోసుకుంటాడు. ఎవరు మన అల్లు అర్జున్ అంటే 7 నుంచి 7 దాకా కోసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే మన రామ్ చరణ్ అంటే 7 నుంచి 7 దాకా కోసుకుంటాడు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అదే నిర్మాతలకి, అదే సినిమా హీరోలకి సినిమా హాల్ ఉన్నాయి కదా, 90% ఉంటాయి. వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు కదా. నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు. నువ్వు